గ్యాంగ్స్టర్ కుటుంబ సభ్యులతో ప్రవర్తించే భావోద్వేగ కథాంశంతో నిర్మించిన చిత్రం కేజీక్యూ చిత్రమని హీరో దీక్షిత్ శెట్టి అన్నారు. షెల్టాన్ హోటల్లో జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ ప్రచార కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి ఓదెలా, హీరోయిన్ యుక్తి తరేజాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాక్షన్ గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందినప్పటికీ తమ కేజీక్యూ చిత్రం ప్రతి కుటుంబం కలిసి చూసేలా బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిందని తెలిపారు. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ఇది సాధారణ గ్యాంగ్స్టర్ కథ కాదని, వినూత్నమైన స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథనంతో రూపొందించిన చిత్రమని పేర్కొన్నారు. ప్రతి సన్నివేశంలో కొత్తదనం అనిపించేలా చిత్ర బృందం ఎంతో కష్టపడిందన్నారు. పోస్టర్లు, టీజర్లు చూస్తే యాక్షన్ ప్రధాన చిత్రంలా అనిపించినా థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా చిత్రాన్ని రూపొందించామని, ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు కిరణ్ ఆకస్మికంగా మరణించడం తమ అందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని దీక్షిత్ శెట్టి భావోద్వేగానికి గురయ్యారు. సినిమా కోసం 2 ఏళ్ల పాటు ఆయన అంకితభావంతో శ్రమించారని, ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా మలిచారని గుర్తు చేశారు. నేను పేరు యుక్తి and I'm playing the character Queen in our KJQ film, which is coming on 7th of August, day after tomorrow. And I really want everyone to go to the theatres day after tomorrow and watch our film. We have worked really hard in our film, and this film is made by KK Sir. The director of our film is not here with us, unfortunately. But he left us with this masterpiece film, and this movie, I would say, will not disappoint you in any way. It will be worth it. So please go to the theatres to watch our film. Yes, thank you so much. నా పేరు శశి. ఈ సినిమాలో జాకీ అనే పాత్ర ప్లే చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మార్నింగ్ నుంచి రాజమండ్రిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. ఇందాక రోస్ మిల్క్ కూడా తాగొచ్చాం. సో ప్రమోషన్ చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కేజేక్యూ ఒక చాలా ఆఫ్ బీట్ సినిమా. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది మీ అందరికీ. అండ్ ఒక కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనుకుంటున్నామండి. సో ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా చేసే క్రమంలో మా డైరెక్టర్ కిరణ్ అన్న ఈ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. సో అతను లేకపోయినా అతను చేసిన వర్క్ ఇంకా మీ అందరి ముందు ఉంది. సో దీన్ని చూసి మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత్ శెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. అవుట్ సైడ్ హైదరాబాద్ ఇది మన ఫస్ట్ ప్రెస్ మీట్ మన కేజేక్యూకి. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ యాజ్ శశి సెడ్, ద ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే అండి. చాలా వేరే రకంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ ఒక అంటే మీకు తెలిసిన ప్రపంచాన్ని, హైదరాబాద్ని, ఒక లోకల్ హైదరాబాద్ని వీఆర్ షోయింగ్ ఇట్. అండ్ ఆల్సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎమోషన్స్ ఆఫ్ అ గ్యాంగ్స్టర్. అంటే చాలా సినిమాలు ఒక గ్యాంగ్స్టర్ బయట ఎలా ఉంటాడు, ఏమేం చేస్తాడని ఉంటుంది, కానీ ఫ్యామిలీలో ఎలా ఉంటాడు, వాడు ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, వాడు భార్యతో ఎలా ఉంటాడు. సో చాలా పర్సనల్, ఎమోషనల్ లెవెల్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఆడియన్స్ అందరికీ కోరుకున్నది దసరాలో చూశారు, గర్ల్ ఫ్రెండ్లో చూశారు, అండ్ మా డియర్ సినిమా కూడా చూశారు. సో మీకు ఒక నమ్మకం వచ్చిందని అనుకుంటా, ద వే ఐ సెలెక్ట్ ద స్క్రిప్ట్ ఆర్ ద వే ఐ డూ ద సినిమాస్. సో ప్లీజ్ August 7th థియేటర్కి వచ్చి మీరు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అని నేను మాటలు ఇస్తాను. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ August 7th. థ్యాంక్ యూ అండి.